హాయ్ అండి. ఏడడుగుల బంధం 4వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. మహేంద్రకి మల్లిక బొకే తెచ్చివ్వడంతో మహేంద్రకి చాలా కోపం వస్తుంది. కానీ ఒక పక్కన స్టాఫ్, మరోవైపు సైలెంట్ అయిన తన మరదలు కూడా పక్కనే ఉండడంతో ఏం మాట్లాడలేదు. అందరూ ఇచ్చిన బొకేలు తీసుకుని ప్రియ చేతిని పట్టుకుని వెళ్ళాడు. ప్రియకి ఎంతకీ షివరింగ్ ఆగడం లేదు. బుజ్జి, ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఫ్రీగా ఉండమా అని అన్నాడు. ఆమె తల నిమురుతూ ఎంతో లాలనగా అన్నాడు. ప్రియకి ఎంతకీ టెన్షన్ ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి పల్లెటూరులో అమ్మా నాన్నల దగ్గరే బాగా గారాబంగా పెరిగింది. దానికి తోడు బయట ప్రపంచం కూడా పెద్దగా తెలియని ప్రియకి ఇదంతా చూసేసరికి ఏదో కంగారుగా అనిపించింది. మెడ దగ్గర పట్టిన చెమట తుడుచుకుని వాటర్ బావాని అంది. ఒక్క నిమిషం అంటూ వాటర్ తీసుకుని వచ్చి ప్రియకి తనే పట్టిస్తూ, నెమ్మదిగా తాగు, ఉత్తి పిరికిదానిలా ఉన్నావే, అసలు నీకు ఏం తెలియదు, ఇలా అయితే ఎట్టా బతుకుతావే నా రాక్షసి అని అన్నాడు. తెలియదు బావా, ఎందుకో సడన్గా భయం వేసింది. సరే కాసేపు పడుకోని అన్నాడు మహేంద్ర. లేదు, ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తావు కదా అని అడిగింది. అది అని మహేంద్ర ఏదో అనబోతుంటే ఇంతకుముందు మల్లిక నడుముకిచ్చడం గుర్తొచ్చి, సారీ బావా, మధ్యాహ్నం నువ్వెవరికో అపాయింట్మెంట్ ఇచ్చావు కదా, పర్సనల్గా గుర్తులేదు, లంచ్ మాత్రం డ్రైవర్ చేత పంపిస్తాను, భోజనం చేయడం మర్చిపోకు సరేనా అని అంది. ప్రియా నార్మల్గా చెప్పినా కూడా ఆ మాటకి ఎందుకో మహీకి నచ్చలేదు. ఏంటే వాగుతున్నావు, నేనెవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నువ్వే చూసావుగా, వచ్చిన దగ్గర నుంచి నీతోనే ఉన్నాను, నాతో ఉన్నవాడివి నీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నడుమెందుకు గిల్లావు? ఏం చేయనే, తన ప్లేస్లో నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే గిల్లాను అని అన్నాడు కన్ను కొడుతూ. చీ, నీకు ఈ జన్మలో బుద్ధి రాదు బావా అని అంది. అసలు రాదు, నువ్వు నా సొంతం అయ్యే వరకు అని అన్నాడు మహి. ఇది జన్మలో జరగని పని, వెళ్తున్నాను అని అంటూ వెళ్ళింది ప్రియా. వెయిట్, డ్రాప్ చేస్తాను అన్నాడు మహి. వద్దు, నువ్వు ఆ కారులో ఎంతమంది అమ్మాయిలతో గడిపావో నాకు తెలియదనుకున్నావా? నువ్వు డ్రాప్ చేయవలసిన అవసరం లేదు, బాయ్ అంటూ కోపంగా డోర్ దడేలమని వేసి బయటకు వచ్చింది. అప్పటికే ప్రియా డోర్ దడేలను వేయడంతో స్టాఫ్ అందరూ తనని చూడడంతో 2 కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి, ఇక్కడేమన్నా సినిమా జరుగుతుందా? అందరూ అలా చూస్తున్నారు, ఎవరి వరకు వాళ్ళు చేసుకోండి, లేదంటే ఫస్ట్ డేనే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. మౌలి వైపు చూస్తూ చూపులతోనే ఆమెకు పలకరింపు విసిరాడు. చిరాగ్గా మొహం పక్కకు పెట్టుకుంది మౌలి. మహి రావటంతో ప్రియకి కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి డ్రైవర్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే డ్రైవర్ అలర్ట్ అవి కార్ స్టార్ట్ చేశాడు. తననే కోపంగా చూస్తున్న ప్రియని చూసి, నువ్వు కష్టపడి వంట చేయకు, చేసి అలసిపోకు, తెల్లవారుజామున లేచావు, చూసావా 2 కళ్ళు లోతుగా ఎలా ఉన్నాయో, ఫ్రెష్ అవి రెస్ట్ తీసుకో, సర్వెంట్ చేస్తుందిలే వంట అని అంటాడు. అయిందా నీ ఉపన్యాసం? నాది ఉపన్యాసం అనుకున్నా నాకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అంటాడు మహి. చచ్చినా నీకు అసలు చేయను అని అంటుంది ప్రియా. నేను నిన్ను కాపురం చేయమనట్లేదే, ఫోన్ చేయమన్నాను, జాగ్రత్త, భయపడుకుమా, టేక్ కేర్ అంటూ ప్రియ తలపై గట్టిగా ముద్దు పెట్టాడు. ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయి కారెక్కింది. వెళ్తున్న ఆమెను చూసి కోపంగా పిడికిలి బిగించి తన ఛాంబర్కి వచ్చాడు. ఇంతలో మేనేజర్కి ఫోన్ చేసి మల్లికని లోపలికి పంపించమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఏంటి సార్, నన్ను లోపలికి రమ్మన్నారా? అవును మల్లిక, కానీ ఎందుకు? వర్క్ కోసమేమో అని మేనేజర్ అనగానే కవ్వించాను కదా, పిలవకుండా ఎందుకుంటాడు? పిలుస్తాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? మల్లిక. ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసేసుకుంటుంది. తనకి తానే గర్వంగా ఫీల్ అయ్యి హెయిర్ని స్టైల్గా ముందుకు వేసుకుని వయ్యారంగా తిప్పుకుంటూ లోపలికెళ్ళింది. మే కమిన్ సార్ అని అంటుంది. ఆ మాటల్లో కోరిక ఇట్టే తెలుస్తూ ఉంది. కమ్ అంటూ దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకుని మల్లికని చూశాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు, నన్నెందుకు పిలిచారు అంటూ మహేంద్ర దగ్గరగా వచ్చి అతని షర్టుపై చెయ్యి వేసి సున్నాలు చూడుతూ కవ్వింపుగా చూసింది. ఆమె అలా చెయ్యడంతో ఒక్కసారిగా మల్లిక గొంతు పట్టుకుని గోడ కానించాడు. మహి పట్టుకి తెగిలి వచ్చిన కోడిపెట్టలా అతని చేతిలో గింజుకుంటూ ఉంది. మహి, వదులు, ఏం చేస్తున్నావు, ప్లీజ్ మహి అని విడిపించుకునే ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాలేదు. ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి బాతుగుడ్లలాగా ఉన్న 2 కళ్ళు బయటకు పెట్టేసింది మళ్ళీ. వెంటనే ఆమెని వదిలి టేబుల్ మీద కూర్చున్నాడు. మహి, ఏంటి, చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? దగ్గుతూ భయంగా చూసింది. చంపడం కాదు, నిన్ను ఏం చేసినా పాపం లేదే, అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని అంటుంది. మరెందుకు నా భార్య పక్కన ఉండగా ఎక్స్ట్రాలు చేశావు? నేను ఎక్స్ట్రాలేం చేయలేదు అని అంటుంది మల్లిక. ఏం తెలియని నంగనాచిలా నటించకు, చంప పగులుద్ది. మహి అని అంటుంది మల్లిక. షడప్, జస్ట్ షడప్, నువ్వు అనుకున్నంత మంచివాడినైతే నేను కాదు.
నీకు చెప్పాను కదా ఆఫీసులో నన్ను చూసి ఓవర్ చేయొద్దని, అందరిలా నార్మల్గా ఉండమని. అయినా ఎందుకు నా భార్య ముందు మౌలి చేతిలో ఉన్న బొకే ఇచ్చి మరీ వెల్కమ్ చెప్పావు? నన్ను నీ కోరిక తీర్చే యంత్రంలా చూస్తున్నావు, కానీ నేను ఎప్పుడైతే నా తనువు నీకు అర్పించానో అప్పటి నుండి నొసలు చిట్లించి చూశాడు. అప్పటి నుండి నిన్ను నా భర్తగా చూస్తున్నాను ఏంటి అని నవ్వు ఆపుకుంటూ అడిగాడు. అవును మహి, మన కలయిక నీకు మామూలుగా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో ఏంటి అదొక మర్చిపోలేని రాత్రా, వెటకారంగా అని అన్నాడు. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నా దృష్టిలో నువ్వే నాకు. ఆమె మాటలు పూర్తి కాకుండానే చురుగ్గా చూసి, భర్త పతిదేవుడు నా మొగుడు అని ఇంకొకసారి వాగావంటే నాలుక చీరేస్తాను. ఇష్టంతో వచ్చావు, కలుసుకున్నాం, అంతవరకే. నువ్వు మరీ చాలా దూరం వెళ్ళావనుకో. మహి కోపం తెలుసుగా అంటూ నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూసిన మల్లిక గుటకలు మింగుతూ చూసింది. అర్థమైందా? అలా చచ్చిన కోడిలా పెట్టావేంటే ముఖం, పో బయటికి అని మహి కసిరేసరికి భయంతో అక్కడి నుంచి వెళ్ళింది. పైకి కనిపించడం లేదు, కానీ దీనికి చాలా మెదడుంది. నా దగ్గర తోక జాడిస్తే ఎలా ఉంటుందో ముందు ముందు దీనికి చూపిస్తాను అని అనుకుని ప్రియా మాటలు తలుచుకున్నాడు. బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇది. పట్టుచీర ఒకటి కట్టింది శాడిస్ట్ది. దగ్గరికి రానివ్వదు, రాణిస్తే అలవాట్లన్నీ మానుకునేవాడిని. అది రానివ్వదు, అలవాటు పడిన శరీరం ఈ వెధవ పనులు చేయడం మానదు అని అనుకుని తన వర్క్లో మునిగిపోయాడు మహి. మహేంద్ర మెన్షన్ కార్స్ రెండు మహి మెన్షన్ ముందు ఆగడంతో వర్మ, అనసూయ గారు, ప్రియా ముగ్గురు లోపలికి వచ్చారు. అత్తయ్య, టిఫిన్ వడ్డిస్తాను, బట్టలు మార్చుకొని రండి అని అంది ప్రియా. నువ్వెందుకు తల్లి వడ్డించడం? సర్వెంట్స్ ఉన్నారుగా, వాళ్ళు వడ్డిస్తారు. నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేయి. లేదత్తయ్య, మీరు తిన్నాకే తింటాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి తన రూమ్కి వచ్చి చీర మార్చుకుని ఫాస్ట్గా బయటికి వచ్చింది. చెప్పరా నాన్న అంటూ సోఫాలో కూర్చుంది అనసూయ గారు. అమ్మా, ప్రియా టిఫిన్ చేసిందా అని అడుగుతాడు మహి. ఇంకా లేదు నాన్న, ఇప్పుడే రూమ్కి వెళ్ళింది, ఇదిగో వచ్చింది ప్రియా అని అంటుంది. అమ్మా, అది అసలు నా మాట వినడం లేదు. తెల్లవారుజామున లేసింది, అసలు దాని కంటికి కునుకు లేదు. నువ్వు టిఫిన్ చేసి తనకి తినిపించు, చేతి వెళ్ళని ఫాస్ట్గా ల్యాప్టాప్ మీద ఆడిస్తూ అన్నాడు మహి. నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయని అంటారు. సరే అమ్మా, ప్రియా జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు మహి. విన్నావు కదా, పద ప్రియ టిఫిన్ చేద్దు. రామ్మా, లేకపోతే వాడు ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటాడు. వర్మగారు కూడా రావడంతో ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. అనసూయ, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సరే అండి అని అంటుంది అనసూయ. ప్రియా, చెప్పండి మావయ్య, ఎదురురా తల్లి అని అంటారు. నేనెందుకు మావయ్య, అత్తయ్య వస్తుంది, ఇంటి కోడలివి, పర్లేదురా తల్లి అని అంటారు ఆయన. కోడల్లే మావయ్య, కానీ మావయ్య ప్లీజ్, అత్తయ్య వస్తుంది అని ప్రియా అనగానే అనసూయ నవ్వుతూ ఎదురు వచ్చింది. వర్మగారు బయటికి వెళ్ళగానే, ఏమైంది ప్రియా, మావయ్య ఎదురు రమ్మంటే ఎందుకు వెళ్ళనన్నావు? వెళ్ళకూడదు అత్తయ్య, అత్తయ్య ఫ్రెష్ అవి వస్తాను అని ప్రియా అనగానే ఆ మాటలు అర్థం చేసుకున్న అనసూయ ఎప్పుడు వచ్చిందిరా అని అడిగింది. ఇప్పుడే అత్తయ్య. సరే, నీ రూమ్కి వెళ్ళు అని అనసూయ బాధగా సోఫాలో కూర్చుంది. ఈ లోపల ప్రియ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. ప్రియా అని పిలుస్తుంది. ఏంటత్తయ్యా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటత్తయ్యా అది? పెళ్ళయి చాలా రోజులవుతుంది నీకు, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతారు. అత్తయ్య అంటూ కళ్ళ నిండా నీళ్ళతో చూస్తుంది. ప్రియా, నా మాటలకి నీ మనసు బాధపడుతుందని తెలుసు, కానీ మీకంటే ముందు చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, అలాంటిది మీకు ఇంకా పిల్లలు కలగడం లేదంటే చాలా బాధగా ఉంది. మీద పిచ్చి ప్రేమతో మీరలా ఉండడంలో తప్పులేదత్తయ్య, కానీ మీరెందుకు నన్ను మోసం చేశారు అని ఏడుస్తూ అడిగింది ప్రియా. నేను మోసం చేయడం ఏంటి ప్రియా, మీకు తెలియదా అత్తయ్య? ప్రియా ఏంటో కాస్త అర్థమయ్యేలాగా మాట్లాడు తల్లి. బావకి లేని అలవాట్లంటూ లేవు, కానీ ఎందుకు నా దగ్గర అన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారు? చాలామంది అమ్మాయిలతో నిజం చెప్పండి అత్తయ్య, ఎందుకు ఇలా చేశారు? మీ అబ్బాయిని నిలదీస్తుంటే అన్నీ తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావని అంటున్నారు. ఏం చెప్పను, మీరు నన్ను మోసం చేశారని. వాడిని నువ్వు సరైన దారిలో పెడతావని, చెడు అలవాట్లు మానుకుంటాడని నీ దగ్గర నిజం దాచి పెళ్లి చేశాను, అంతేకాని నన్ను మాత్రం మోసం చేయలేదని అంటారు, అంతే కదత్తయ్య? ప్లీజ్ ప్రియా, అంత మాట అనకు. ఎలా కాపురం చేస్తానత్తయ్య? మనిషి అసలు మారితేనే కదా చివరికి పొద్దున కూడా అంటూ ప్రియా చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. ఇష్టం అత్తయ్య, చాలా బాగా చూసుకుంటాడు నన్ను, ఏమన్నా అయితే సరి తట్టుకోలేడు, కానీ తన బలహీనత మాత్రం ఎలా చెప్పాలి మీకు? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు తన ఫీలింగ్స్ని అసలు కంట్రోల్ చేసుకోవడం లేదు. అవన్నీ చూసిన నాకు బావతో ఎలా సంతోషంగా ఉంటాను? ప్రియా మాటలకి అనసూయ ఏం మాట్లాడలేదు. తను చేసింది తప్పని ఆమెకి ఎప్పుడూ తెలుసు. ఏం మాట్లాడడం లేదు ఎందుకత్తయ్యా?
ఏం మాట్లాడతాను? నువ్వు అడిగే మాటలకి నా దగ్గర సమాధానం లేదురా. నీ విషయంలో అయితే క్షమించడానికి తప్పు చేశాను. వాడు టైంకి ఇంటికి వచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతుంటే నిజంగానే మీరు అన్యోన్యంగా ఉంటున్నారు అని అనుకున్నాను. కానీ నాకు తెలియదు కదా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో. ఇప్పుడు తెలిసింది కదా అత్తయ్య. ఏం చేయమంటారు నన్ను అని అడుగుతుంది ప్రియ. నీ ఇష్టం తల్లి, నేనేం మాట్లాడలేను అని అనసూయ మౌనంగా తన రూమ్కి వెళ్ళారు. కానీ ప్రియకి తెలియదు కదా మహేంద్ర అలా అవ్వటానికి గల కారణం ఏమిటో. చాలాసేపు ప్రియ తన రూమ్ బయటే కూర్చుని తన రూమ్కి వచ్చి పడుకుంది. ఇక మహేంద్ర మాటలకి కోపంగా బయటికి వచ్చిన మల్లిక మహేంద్ర మాటలు తలుచుకొని తనలో తానే భయపడింది. నేరుగా తన క్యాబిన్కి వచ్చి నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకొని ఎదురుగా కనిపిస్తున్న మౌలిని చూసి రగిలిపోతుంది. దీన్ని అందం చూసి నాకు అసూయ వేస్తుంది. అలాంటిది మహేంద్ర ఎందుకు ఆగకుండా ఉంటాడు? నా ప్రాణానికి ఇదొకరితి. ఇంత అందంగా ఉండడం వల్లే కదా మహి నన్ను ఈరోజు చిన్నచూపు చూశాడు. ఇది అసలు ఆఫీస్లో ఉండకుండా చేయాలి. అప్పుడే మహి నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇది ఉన్నంత వరకు మహి నాపై దృష్టి పెట్టడు అని అనుకుంది. మౌలి, ఏంటే ఆ అమ్మాయి అంటే నీ వైపు అంత కోపంగా చూస్తుంది అని అంటుంది స్వప్న. ఎవరే? ఇంకెవరు? ఫేస్కి మేకప్ వేసిందో లేదంటే మేకప్కే ఫేస్ వేసుకుందో తెలియకుండా ఎర్రకోతిలాగా ఉందిగా అది అని స్వప్న అనగానే మౌలి ఏం అర్థం కాక పక్కకి చూసింది. కోపంగా తననే చూస్తున్న మల్లికను చూసి ఆలోచిస్తూ, తెలియదే తను అసలు ఎందుకు కోపంగా చూస్తుందో. ఇది తేడాగా ఉందే మౌలి అని అంటుంది స్వప్న. అది ఎలా చూస్తే మనకెందుకు, ముందు నువ్వు వర్క్ చెయ్యి. సరే అని ఇద్దరు వర్క్ చేస్తుండగా స్కూల్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది మౌలి. హలో అని అంది. మౌలి గారు, నేను స్కూల్ టీచర్ మాట్లాడుతున్నాను, చెప్పండి. పేరెంట్స్ మీటింగ్కి టైం అవుతుంది. మీటింగు మధ్యాహ్నం కదా టీచర్? లేదు, సడన్గా ఇప్పుడే పెట్టారు, మీరు రావాలి అని అంటారు టీచర్. సడన్గా ఇప్పుడంటే నేను ఆఫీస్లో ఉన్నాను. టీచర్ ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను సార్ని పర్మిషన్ అడిగి వస్తాను అని అంటుంది. సరే మౌలి గారు, తొందరగా రండి. మీరు లాస్ట్ మంత్ కూడా రాలేదు, ఇప్పుడు కూడా రాకపోతే బంగారం ఖచ్చితంగా ఏడుస్తుంది అని టీచర్ అనగానే మౌలి ఏం మాట్లాడలేదు. కామ్గా ఫోన్ కట్ చేసింది. ఎవరే ఫోన్ అని అంటుంది స్వప్న. స్కూల్ టీచర్ చేసింది. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా, మధ్యాహ్నం 3 కన్నారు, కానీ సడన్గా ఇప్పుడు పెట్టారు, ఎలా వెళ్ళను అని ఆలోచిస్తూ ఉంటుంది మౌలి. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.